వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తిప్పర్తి మండల చౌరస్తాను R&B నిధుల ద్వారా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గ్రామస్తుల చొరవతో తెరుచుకున్న బడి తలుపులు, ఆనందోత్సాహంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు. అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్ అన్న రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి. లింగారెడ్డిగూడెం తాళ్లసింగారం కలిపేటటువంటి రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలన్న తెలుగుదేశం నాయకులు. తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను సత్కరించిన బొమ్మరపోయిన కేశవులు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఎస్ఆర్లో ఘనంగా రాఖీ సంబురాలు. నల్గొండ కేంద్రంలో తెలుగు రైతు బడి వారి ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజ్ మైదానంలో రైతుల కోసం అగ్రి షో ఏర్పాటు. జిల్లా గ్రామీణ వైద్యులు మరియు మహిళా గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. నల్గొండ ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల అన్నదమ్ములకు రాష్ట్ర స్థాయి అవార్డులు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో ఘనంగా మహాయజ్ఞ కార్యక్రమం. దేవరకొండలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన వైద్యులు. డాక్టర్లపై జరుగుతున్న దాడులు వెంటనే అరికట్టాలని డిమాండ్ చేసిన ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు. నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టిన వైద్యులు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అన్న ప్రముఖ సినీ నటుడు మాస్కా దాస్ విశ్వక్సేన్. క్రైస్తవ పితామహుడు విద్యావేత్త డాక్టర్ విలియం కేరీ భారతదేశానికి చేసిన సేవలు మరవలేనివన్న జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ దుర్గం ప్రభాకర్. మిర్యాలగూడ పట్టణంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన జ్యోతి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం, దారుణ హత్యను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్లు మెడికోల నిరసన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని చౌరస్తాను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శనివారం తిప్పర్తి మండల కేంద్రంలోని చౌరస్తాను రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిప్పర్తి మండల కేంద్రంలోని చౌరస్తా అభివృద్ధిలో భాగంగా మంచి వాతావరణం కల్పించడంతో పాటు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఫౌంటైన్తో పాటు చౌరస్తా చుట్టూ ఇప్పటి వరకు చిరు వ్యాపారులు నిర్వహించుకునే వారికి శిల్పకళా వేదికలో మాదిరిగా షాపులు నిర్మించి ఇస్తామని తెలిపారు. అంబేద్కర్ ఇందుకు గాను చౌరస్తా అభివృద్ధి పనులకు ఇదివరకే టెండర్లను పిలవడం జరిగిందని, ఆదివారం నుండి పనులను ప్రారంభం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. చౌరస్తా అభివృద్ధి వల్ల తిప్పర్తి చౌరస్తాకు మంచి అందం వస్తుందని, తిప్పర్తికి బైపాస్ ఉన్నందున ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగదని, చౌరస్తా మీదుగా వెళ్లే వారికి, అదేవిధంగా చౌరస్తా చుట్టూ షాపులు, ఇతర వ్యాపారులు నిర్వహించుకునే వారికి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పార్కును, ఫౌంటైన్ను, చెట్లను, పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేసి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పెడతామని తెలిపారు. తెలంగాణ రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ముఖ్యమని, అలాంటి మహనీయుని విగ్రహాన్ని తిప్పర్తి చౌరస్తాలో ఏర్పాటు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
దసరాలోపు చౌరస్తా అభివృద్ధి పనులను పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకునే ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువకు నీటి విడుదలపై D37తో పాటు 39, 40, 41 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఆదివారం నుండి అన్ని చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అందువల్ల రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సంవత్సరం సరైన వర్షాలు లేకున్నప్పటికీ పైనుండి కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్ డ్యాం నుండి ఆ నీటిని కాలువలకు వదిలి రైతులు వ్యవసాయం చేసుకునే అవకాశం కలగడం అదృష్టమని అన్నారు. వచ్చిన నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో భాగంగా ముందుగా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టామని పోలీసులు, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా జాగ్రత్తగా నీటిని కిందికి వదలడం, చెరువులను నింపడం చేస్తున్నామని తెలిపారు. కాలువలలో పేరుకుపోయిన పూడికను అదేవిధంగా చెత్తను తొలగించేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 15 రోజులుగా 13 మిషన్లను ఏర్పాటు చేసి వాటిని తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని చెరువులన్నింటినీ నింపేలా చూడాలని ఆయన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు రఘుబీర్, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్, నల్గొండ ఆర్డీఓ రవి, R&BS నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామ్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య. కాంగ్రెస్ గూండాలు చేసిన పని ఇది. స్వయంగా ప్రభుత్వం కాంగ్రెస్ గూండాలకు దగ్గరుండి దాడి చేయించింది. ఇటువంటి చిల్లర వేషాలను మేము భయపడమని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య. కాంగ్రెస్ గూండాలు చేసిన పని ఇది. స్వయంగా ప్రభుత్వం కాంగ్రెస్ గూండాలకు దగ్గరుండి దాడి చేయించింది. ఇటువంటి చిల్లర వేషాలకు మేము భయపడం. ఎంతోమంది రాక్షసులను తరిమి కొట్టాం. కేసీఆర్ ముందు ఇవి ఏవీ నడవవు. కేసీఆర్ శిఖరం లాంటి వారన్నారు. రుణమాఫీ విషయంలో అన్నదాతలను నిలువున మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలుపెట్టింది. మేము అహింస పద్ధతుల్లో ఉద్యమం నడిపాం. తెలంగాణ ఉద్యమంలో హింస లేపి ఉద్యమాన్ని అణిచివేయాలని ఎన్నో కుట్రలు చేశారు అప్పట్లో. ఇవాళ రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతు కోశారు కాంగ్రెస్ వాళ్ళు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. మొదట 49,000 కోట్లతో చేస్తామన్నారు. 50 లక్షల మంది రైతులు అన్నారు. ఆ తర్వాత 31,000 కోట్లు అని క్యాబినెట్లో చెప్పారు. ఆ తర్వాత 27,000 కోట్లు అని చెప్పారు. అవి అన్నీ మాట తప్పి ఇవాళ 17,000 కోట్లు ఇచ్చి సగం మంది రైతులను నిలువున మోసం చేశారు. ఇవాళ రైతులు తిరగబడుతున్నారు కాబట్టి సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని, కావాలని ప్రజలను పక్కదారి పట్టించేలా సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. మధ్యరాత్రి వేళ సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దాని నష్టాన్ని కలిగించడం అనేది ఏదైతుందో ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం కొద్దిమంది ఆకతాయిలు ఏదో తాగి తప్పి చేసిన పని కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకు పోలీసు రక్షణ కూడా ఏర్పాటు చేసి పోయే వాళ్ళకు కూడా, అల్లరిముక్కలకు కూడా, గుండాలకు కూడా స్వయంగా పోలీసులు వెంట ఉండి చేసిన కార్యక్రమం ఇది. అనుకోకుండా జరిగిన సంఘటనను, ఆకతాయిల సంఘటన కాదు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయించిన గుండా దాడి ఇది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి అల్లరి చిల్లర వేషాలకు భయపడే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు. మేము వీళ్ళ బాబుల్ని ఎదిరించి, వీళ్ళ నాయకుల్ని ఎదిరించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ ఇది.
ఈ చిల్లర వేషాలతోని సమస్యల్ని పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే అది మీ తెలివితక్కువతనం అవుతుంది. ఇట్లాంటి ట్రాపులు ఎన్నో చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చేసారు ఇటువంటివన్నీ. తెలంగాణ ఉద్యమాన్ని అంచేస్తామని, పక్కదారి పట్టిస్తామని చాలా చిల్లర వేషాలు వేశారు. కానీ కేసీఆర్ గారి ఆలోచనల ముందట ఇవేవి నిలబడలేదు, ఇవేవి వాటి లక్ష్యాన్ని సాధించలేదు. ఇవాళ ఈ సంఘటనకి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏదైతే మోసం చేసిందో రుణమాఫీ విషయంలో, దాని నుంచి పక్కదో పట్టించడం కొరకు చేసిన చిల్లర చర్య ఇది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు, రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మేమెప్పుడు కేసీఆర్ ఎప్పుడు హింసపై పోనీయలే ఉద్యమాన్ని. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్ననాడు ఒక్క కేసు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనో ఇతరుల మీదనో నమోదు కానియలే, ఒక్క భౌతికమైన దాడి జరగనీయలే. కేసీఆర్ రక్తంలోనే హింస లేదు. మొదటి నుంచి కూడా అహింసాయుత పద్ధతుల్లో నడపాలి అని చెప్పి ఉద్యమాన్ని ఆ పద్ధతుల్లో నడిపించింది. చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇతరులు ఎవరైనా తెలంగాణకు వ్యతిరేకులు తెలంగాణలో హింస లేపాలని, దానికి కేసీఆర్ గారిని బాధ్యులను చేయాలని, తెలంగాణ ఉద్యమాన్ని ఆ రకంగా చూపెట్టాలని అనేక ఎత్తుగడలు వేసారు. ఇటువంటివి అన్నింటినీ తిప్పికొట్టి గాంధీ చూపిన దారిలోనే, శాంతియుతమైన పద్ధతుల్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకునే తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు. సరే, హింసపై పెట్టి నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం జూన్ మాసంలో పాఠశాలను మూసివేయడం జరిగింది. గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాఠశాల మూతపడడంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఫీజులు చెల్లించలేక విద్యకు దూరం అవుతున్నారని భావించిన గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పగిళ్ల వెంకటయ్య చొరవ చూపి ఫకీర్పురం మాజీ సర్పంచ్ వర్త అందగుల యాదయ్య గ్రామంలోని యువతతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన వైద్యం అందుతుందని నచ్చజెప్పి శనివారం విద్యార్థులను పాఠశాలకు తరలించారు. అనంతరం వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం జూన్ మాసంలో పాఠశాలను మూసివేయడం జరిగింది. గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాఠశాల మూతపడడంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే ఫీజులు చెల్లించలేక విద్యకు దూరం అవుతున్నారని భావించిన గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పగిళ్ల వెంకటయ్య చొరవ చూపి ఫకీర్పురం మాజీ సర్పంచ్ భర్త అందుగుల యాదయ్య గ్రామంలోని యువకులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని నచ్చచెప్పి శనివారం విద్యార్థులను పాఠశాలకు తరలించారు. ఇట్టి విషయమై ఫకీర్పురం గ్రామానికి చెందిన పగిళ్ల వెంకటయ్య నాంపల్లి మండల విద్యాధికారి గురువారావు, ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావుతో చరవాణి ద్వారా మాట్లాడి మా గ్రామంలో పాఠశాలను పునఃప్రారంభించాలని, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరవుతారని తెలుపగా వెంటనే స్పందించిన ముస్టిపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు సిఆర్పి ఈదయ్యతో కలిసి నేరుగా ఫకీర్పురం ప్రాథమిక పాఠశాలను చేరుకొని పాఠశాల గది తలుపులు తెరిపించారు. అక్కడే గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులతో యువకులతో మాట్లాడి ప్రతిరోజు పాఠశాలకు విద్యార్థులు హాజరయ్యేలా విద్యార్థుల సంఖ్య అధికంగా నమోదు చేసేలాగా గ్రామస్తులు చొరవ తీసుకొని కృషి చేయాలని తెలిపారు. ఈరోజు సిఆర్పి యాదయ్యను పాఠశాల విద్యార్థుల కొరకు విధులు నిర్వర్తించాలని నియమించారు. అదేవిధంగా పునఃప్రారంభించబడుతున్న పాఠశాలలో విధులు నిర్వర్తించడానికి ఫకీర్పురం ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను నియమిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మండల విద్యాధికారి గురువారావు తెలిపారు. అనంతరం పగిళ్ల వెంకటయ్య ఇట్టి విషయం పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి పారిశుద్ధ్య కార్మికులతో పాఠశాల ఆవరణంలో తరగతి గదులను శుభ్రం చేపించి విద్యార్థులకు అనుకూలంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు
శ్రీనివాసరావు, సిఆర్పి ఈదయ్య, ప్రభుత్వ ఉద్యోగి పగిళ్ల వెంకటయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అందుగుల కవిత యాదయ్య, ముదికొండ శ్రీకాంత్, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Very good. Bimba. Ayo orang pada apa ya? Pada mau. ఇంకా ఏంటి కింద పడుతున్నాయట బండి కొడుతున్నా ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఫకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇటీవల ఫకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో మూతవేయడం జరిగింది. మళ్ళీ తిరిగి గ్రామస్తుల చొరవతోని ఈ గ్రామంలో పాఠశాల మూతపడకుండా ఉండాలని, విద్యార్థుల సంఖ్య పెంచుతామని ఈరోజు కలిసికట్టుగా విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడం జరిగింది. ఈ పాఠశాలను మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఇదే గ్రామంలో మాకు ఈ ప్రభుత్వ బడికే విద్యార్థులను పంపిస్తామని చెప్పేసి వారి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, యువకులు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వారి మాటల్లో మనం తెలుసుకుందాము. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు పగిళ్ల వెంకటయ్య, ఫకీర్పురం గ్రామం. అయితే ఇటీవలి కాలంలో నేను కూడా స్కూల్ మూసేశారని చెప్పి నాకు తెలియదు. నిన్ననే నాకు తెలిసిన వెంటనే నైట్ పేరెంట్స్తో కనుక మాట్లాడితే ఇతరత్ర తెలుసుకుంటే స్కూల్ ఎందుకు మూసివేయబడిందని తెలుసుకుంటే విద్యార్థులు లేరనే నెపంతో టీచర్స్ రాకుండా ఉండడం జరిగింది. అయితే విద్యార్థులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళకి అవగాహన లోపంతో కొంచెం చెప్పలేక వాళ్ళు ఏదో ఇంటి దగ్గర ఉండడం అట్లా ఉన్నారు. అది కాకుండా మహిళా సంఘాన్ని కానీ, గ్రామ పెద్దల్ని కానీ, ఉన్న సిబ్బంది టీచర్స్ కానీ వాళ్ళకి అవగాహన కల్పించి మీ పాఠశాలలో చక్కటి విద్యను అభ్యసిస్తాం అని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించినట్లయితే అందరూ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మా యొక్క బడిని పునఃప్రారంభించి పిల్లలకు మంచి విద్యను అందించాలని, మా యొక్క గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, వచ్చే టీచర్లు ఎవరైనా ఉంటే ఇంకా వచ్చేవాళ్ళని మంచి సిబ్బందిని పంపించాలని గౌరవ ఎంఈఓ గారిని కోరుతున్నాము. గతంలో కూడా చాలామంది టీచర్స్ ఇక్కడ పనిచేశారు. చాలా చక్కగా మంచి పరిసరాలు, చెట్లు, వాతావరణం, ఇక్కడ సంపు కానీ మా యొక్క పాఠశాలలో ఏ ఒక్క కొత్త కూడా లేదు. ఇటీవలి కాలంలో చాలా వేరే వంట రూమ్ కానీ, వాష్రూమ్ కానీ, ఇంకా హ్యాండ్ వాష్ కానీ, ఇంకా ఇతరత్ర బెంచెస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. పక్కనే బడి ఉంది, పక్కనే గుడి ఉంది. చాలా మంచి ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది. మా యొక్క గ్రామస్తుల చొరవ కూడా ఉంటుంది. ఎవరు కూడా పిల్లలు లేరని మూసివేయద్దు. మీరందరూ కలిసి మాతో కూడా వస్తే మేము ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సిన అవగాహన కల్పించి అందరినీ స్కూల్కు తీసుకొచ్చే బాధ్యత మేము కూడా వహిస్తామని చెప్పి బడిబాట కార్యక్రమం కానీ అవన్నీ చేసి మహిళా సంఘాలు ప్రోత్సహించి, మిగతా గ్రామస్తులు ప్రోత్సహించి ఆ పేరెంట్స్కు నచ్చజెప్పి పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత మా వంతుగా మీతో పాటు తోడని మేము చేస్తామని, మీరు స్కూల్ మూసివేయద్దని కోరుకుంటున్నాం. బడిబాట కార్యక్రమే కాదు, ప్రతిరోజు కూడా మనము గ్రామస్తులను కలిసి కూడా టీచర్స్ని వెంట పెట్టుకొని ఇంటికి కూడా విద్యార్థులు తీసుకురావచ్చు. ఒకవేళ అలాంటి అవకాశం కూడా ఉంది. మీరు ఒకవేళ ఈ విధంగా చేయడానికి రేపటి కూడా ముందుకు వస్తారా? తప్పకుండా అండి. మా యొక్క గ్రామంలో మా స్కూల్ మూతపడకుండా ఉండడం కోసం మేము ఆర్థికంగా అయినా సరే మా వంతు సహాయం, లేకపోతే ఇంకే విధమైన సహాయం చేయడానికి కూడా మేము ముందుకు వస్తాము. పేరెంట్స్ నచ్చజెప్పడానికి కానీ, ఆ టీచర్స్ వెంబడి ఎక్కడికి రమ్మన్నా వస్తాం, తప్పకుండా చేస్తాం మా సహకారం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారి భర్త యాదయ్య గారితో ఉన్నాము. ఇక్కడ ఇటీవల వచ్చినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి వచ్చిన నిధుల నుండి
పాఠశాలలో ఉన్నటువంటి మరమ్మతులు చేపించి ఇక్కడ వాటర్ సౌకర్యం అవన్నీ కల్పించడానికి కూడా వర్క్ చేస్తారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాము. ఇక్కడ పాఠశాల మూతపడినది, మళ్ళీ ఓపెన్ చేయించడం ఏ విధంగా ఉంది, ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. స్కూల్ వారి ఏర్పాటు మొత్తం ఏర్పాటు చేసినాం. అది పిల్లలు రావట్లేదని సలహా టీచర్స్ మళ్ళీ ఊళ్ళో గౌరవం కూడా ప్రయత్నిస్తున్నాం. వస్తే మంచి వాతావరణం మారుతున్నారు. మా స్కూల్ అయితే గౌరవం మీరు పిల్లలు రావడానికి కూడా మీ వంతు కృషి చేయాలి. ఏమంటారు? ఖచ్చితంగా కృషి చేస్తాం. టీవీలో చెప్తాం. స్కూల్ ఉండవలసింది మంచిగా అందరూ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులతో కూడా మాట్లాడదాము. వారి మాటలు కూడా తెలుసుకుందాం. వాళ్ళు స్కూలు రీఓపెన్ చేయించడానికి కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కృషిని ఒక రోజులోనే కాకుండా మళ్ళీ కొనసాగించేలా కూడా చూద్దాము. వారి మాటలు తెలుసుకుందాం. తమ్ముడు మీ పేరు? ఇక్కడ స్కూల్ మూతపడింది కదా, మళ్ళీ ఓపెన్ చేయడానికి మీరు ఏమైనా కృషి చేస్తారు? వాస్తవానికి ఇప్పుడున్నటువంటి టీచర్ లేక కొడతారు, ప్రధానంగా కొడతారు. ప్రధాన పద్ధతి టీచర్ లేకపోతే వాస్తవానికి విద్యార్థులు ఉన్నారు. మంచి వాతావరణ ప్రదేశం ఇది. ఇక్కడ మంచిగా చదువుకోవడానికి మంచిగా వాళ్ళన్నిటికీ సదుపాయాలు ఉన్నాయి. వాస్తవంగా టీచర్ అనేది మాకు ప్రధాన. వాస్తవానికి ఏంటంటే ఈరోజు మీరు రావడం మీడియా మిత్రులకి వాస్తవానికి ఆ విషయాలు తెలిసే తక్షణమే స్పందించి మళ్ళీ వాళ్ళు ఓపెనింగ్ చేయడానికి ఎంఓ వారికి స్పందించడానికి మీకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ప్రతిరోజు గ్రామంలో తిరిగి పిల్లల సంఖ్య తగ్గకుండా పెరిగేలా చూడడానికి మీరు కృషి చేస్తారు. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా పాల్గొంటూ తక్షణం వారి యొక్క పేరెంట్స్ ఇక్కడ మాట్లాడి కార్యక్రమాన్ని వాస్తవానికి రావడానికి విద్యార్థులు రావడానికి చదువుకోవడానికి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడుతున్నాం. పెద్ద మనుషులు ఏం జరుగుతున్నారు? అంతేనా? మీ ఊళ్ళో పాఠశాల మూతపడింది కదా, మళ్ళీ ఓపెన్ చేయడానికి మీరు కృషి చేస్తున్నాం. మా గ్రామ పంచాయతీ మరి బడి కార్యక్రమంలో చదువుకున్నాను. 1901 సంవత్సరంలో ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు. మన మాకు నిన్నటితోనే తెచ్చింది బడి మూతపడ్డది. ఒక పిల్లలు కూడా ఇక్కడ పోవడం లేదు. ఇక్కడ వచ్చిన పంటలు కూడా బడి వాళ్ళు వద్దలేదు. ఇక్కడ ఎవరైతే ముందుకైతే ఉంటారో దాన్ని నమ్మకంగా అనేది మా నాగరికాన్ని ఆలోచించి ప్రతి గ్రామం మన గ్రామంలో బడి మూతపడకుండా మరి కొత్తగా విద్య అనేది నీట్గా చెప్పాలనేది మేము అందరము మా గ్రామ స్థాయికి మంచి పంటలు కష్టమైన పంటలు అనుకోండి ఇక్కడ రావాల్సింది విద్య చెప్పవలసింది మేము బాగా గ్రామాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనము గ్రామస్తుల ద్వారా చూసాము. ఇక్కడ గ్రామంలో విద్యార్థుల కొరతనే కాదు, ఉపాధ్యాయులు కూడా సక్రమంగా రాకపోవడం వల్లనే పాఠశాల మూతపడడం కూడా కారణమే అని చెప్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ వారు కూడా చొరవ తీసుకొని ప్రత్యేక దృష్టి సారించి పక్కీపురం గ్రామంలో ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్య పెంచడానికి కూడా కృషి చేయాలని, గ్రామస్తులు కూడా విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మీరు గ్రామస్తులు కోరుకున్న విధంగానే ఈ పాఠశాల మళ్ళీ పునఃప్రారంభించబడి మూతపడకుండా ఉండడానికి కృషి చేస్తున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా జరగాలని కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సెకండ్. శనివారం చండూరులోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాఖీ పండుగల వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు రాఖీ ఆకారంలో కూర్చొని రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల బాలికలు బాలులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. శనివారం చండూరులోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు రాఖీ ఆకారంలో కూర్చొని రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల బాలికలు బాలురకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్ అని, అన్నదమ్ములు అక్క చెల్లెల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగని అన్నారు. రాఖీ నాడు సోదరీమణులు తమ సోదరులకు చేతికి రాఖీ కట్టి ఆశీర్వాదం పొందుతారని, తన చెల్లి లేదా అక్కకు సోదరులు కట్నం లేదా మంచి గిఫ్ట్ ఇస్తుంటారన్నారు. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెలకు అక్క తమ్ములకు చాలా ఇష్టమైన పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విజయకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నల్గొండ మండలం పెద్ద సూరారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు ఏడుదొడ్ల శ్రవణ్ కుమార్ రెడ్డి, సృజన, ఏడుదొడ్ల ఓంప్రకాష్ రెడ్డి హిందువుల సహకారంతో ఇద్దరు ఇంజనీర్ విద్యార్థులకు శనివారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా 2 ల్యాప్టాప్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ మండలం పెద్ద సూరారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు ఏడుదొడ్ల శ్రవణ్ కుమార్ రెడ్డి, సృజన, ఏడుదొడ్ల ఓంప్రకాష్ రెడ్డి హిందువుల సహకారంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు శనివారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా 2 ల్యాప్టాప్లను అందజేశారు. పెద్ద సూరారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని జాకటి పూజిత, నల్గొండకు చెందిన ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని గాదె స్ఫూర్తికి ఈ ల్యాప్టాప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ CEO ఎంవి గోనారెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, TCCB డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చౌటుపల్లి మున్సిపాలిటీలోని మార్కండేయ దేవాలయం నుండి PWD రోడ్డు లింగారెడ్డి తాళ్లసింగారం కలిపేటటువంటి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిర్మాణం చేసి ఎంతో మంది ప్రయాణికులకు 3 నెలల క్రితం నుండి కంకర పోసి ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. అనేక మంది ప్రయాణికులు స్లిప్ అయి ఎంతో మందికి గాయాలు కూడా జరిగాయి. ఇక్కడ మోరీ నిర్మాణము అసంపూర్తిగా చేసి నిధులు దుర్వినియోగం చేశారు. కానీ దీనిపై వెంటనే మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, పూర్తి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని మార్కండేయ దేవాలయం నుండి PWD రోడ్డు లింగారెడ్డిగూడెం తాళ్లసింగారం కలిపేటటువంటి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిర్మాణం చేసి ఎంతోమంది ప్రయాణికులకు 3 నెలల క్రితం నుండి కంకర పోసి ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. అనేక మంది ప్రయాణికులు స్లిప్ అయి ఎంతోమందికి గాయాలు కూడా జరిగాయి. ఇక్కడ మోరి నిర్మాణము అసంపూర్తిగా చేసి నిధులను దుర్వినియోగం చేశారు. కానీ దీనిపై వెంటనే మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి, పూర్తి నిర్మాణం చేపట్టాలి. చేయని ఎడల తెలుగుదేశం పార్టీ ద్వారా నిరసనలు, రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మున్సిపల్ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి వర్కల వెంకటేశం గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సిల్వేరు రాజు, మండల పార్టీ ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, గోవిందాచారి, చెరుకు అశోక్ గౌడ్, గోషిక పాండు, యాట వెంకటేశం, పాషం రఘుపతి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవేణ కేశవులు సత్కరించారు. శనివారం హైదరాబాద్లోని ప్రొఫెసర్ కోదండరాం నివాసం వద్ద శాల్వా, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు సత్కరించారు. శనివారం హైదరాబాద్లోని ప్రొఫెసర్ కోదండరాం నివాసం వద్ద శాలువా, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేశారు. సకల జనుల సమ్మె, వంట వార్పు, దిగ్బంధనాలతో అన్ని వర్గాలను ఒకతాటిపై తెచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారని తెలిపారు. నాటి తెలంగాణ రాష్ట్ర సాధనలో, నేడు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములైన ప్రొఫెసర్ కోదండరాం మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా చట్టసభల్లో ప్రజల సమస్యలను వినిపించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జన్, సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఉమాకాంత్, మేకల శ్రీహరి, ఎం అఖిల్ రెడ్డి, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, మహిళలపై అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ లయన్స్ స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి రామలింగేశ్వర టాకీస్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, మహిళలపై అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ లయన్స్ స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి రామలింగేశ్వర టాకీస్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. నేడు ఆడపిల్లలను ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు పంపాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మహిళలపై అత్యాచారాలు చేసేవారిని దుబాయ్లో మాదిరిగా ప్రజల మధ్యలో తల నరికివేయాలని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వరి మాట్లాడుతూ దిశ, నిర్భయ ఇలా మహిళలపై నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. కూలి పనికి వెళ్లే మహిళ, చదువుకునే విద్యార్థిని, ఉద్యోగం చేసే మహిళ ఇలా ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ప్రదేశంలో, ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి అరాచకాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొని రావాలని అన్నారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కలకత్తాలో ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న మహిళా డాక్టర్పై అతి కిరాతకంగా దాడి చేసి చంపడం చూస్తుంటే దేశంలో మహిళల రక్షణపై మరొకసారి సమాజం భయపడే రోజులు వచ్చాయని అన్నారు. సేవ చేసే వైద్యులకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ స్ఫూర్తి క్లబ్ మాజీ ప్రెసిడెంట్ మద్ది హైమావతి మాట్లాడుతూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మహిళలపై నిత్యం అకృత్యాలు జరుగుతున్నాయని, అందులో చాలా సంఘటనలు వెలుగులోకి రావడం లేదని అన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఎలా రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కుమల్ల మంజుల మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలని మహిళలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఉప్పల మంజుల, మిర్యాల కవిత, రుచిత, మౌనిక, రేణుక, నల్లపాటి సునీత, అనంతుల ఇందిర, మిట్టపల్లి శైలజ, ఆర్పి విజయ, అంగన్వాడి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మేడం స్లోగన్స్ మీరు చెప్పండి, వాళ్ళకి ఏమనాలో చెప్పండి. చెప్పండి. మహిళలకు న్యాయం, మహిళలకు న్యాయం, మా ఆడపిల్లలకు 9వ తారీఖు అర్ధరాత్రి ఒక డ్యూటీ చేస్తున్న మహిళ మీద మహిళా డాక్టర్ మీద పైశాచికంగా దాడి చేసి చంపేసి దాన్ని బయటికి రాకుండా చేయడానికి చాలామంది ప్రయత్నించారు. తల్లిదండ్రులు వస్తే కూడా అంతకుముందే 11 గంటలకు అమ్మాయి మాట్లాడిందంట తల్లిదండ్రులతో, మంచిగానే ఉన్నామా, డ్యూటీలో ఉన్నానని. ఆ సెమినార్ హాల్కి వెళ్ళి కొంత రెస్ట్ 36 గంటలు డ్యూటీలో ఉంది అమ్మాయి. కొంత రెస్ట్ తీసుకుందామని వెళ్ళిన సమయంలో ఈ దాడి జరిగింది. తర్వాత ఆ దాడి జరిగాక కూడా తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు వస్తే కూడా వాళ్ళని చూడటానికి కూడా ఒక 3-4 గంటల వరకు ఎలో చేయలేదు. అక్కడ ఉన్న అమ్మాయి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మనకు మీడియాలో మనకి వచ్చిన క్లిప్పింగ్స్ చూస్తే అసలు నిద్ర పట్టకుండా అవే విషయాలు గుర్తుకొస్తున్నాయి. అంత దారుణంగా, అంత పైశాచికంగా అలా ఎలా చేయగలరు? ఒక సైకోలు కానీ, ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే అలా చేయగలుగుతారు. ఆ అమ్మాయి మీద అంత దారుణంగా ప్రవర్తించినందుకు మన సభ్య సమాజం, మన ఇండియాలో ఉంటున్నామా, ఇంకెక్కడన్నా అడవుల్లో ఉంటున్నామా అన్నది
అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క మహిళ పొద్దున ఐఎంఏ వాళ్ళు ఒక డాక్టర్స్గా ఐఎంఏ వాళ్ళ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె ఇవాళ ధర్నా చేసి సమ్మె చేసి ర్యాలీలు నిర్వహించాము. మహిళా సంఘాలు కూడా పొద్దున మేము అనుకున్నాం ప్రతి మహిళ కూడా ఇది అంటే మొన్ననే మనం 78వ స్వతంత్ర చేసుకున్నాము. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. అయినా సరే ఇప్పుడు మన భారతదేశంలో ఈ మహిళలకి రక్షణ అంటూ లేదు. 78 ఏళ్ళైనా ఒకప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు, అర్ధరాత్రి ఆడది తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారు. కానీ ఈ రోజు కూడా మనకు 75 సంవత్సరాలైనా కూడా ఇంకా ఆడమకు రక్షణ లేకుండా పోయింది. మనకు ఏదైనా ఇబ్బంది అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక ప్రాణం పోసే డాక్టర్ని. అలాంటిది వాడు ఒక మగవాడు ఒక మృగంలాగా ప్రవర్తించి ఆమె ప్రాణం తీశాడంటే మన సభ్య సమాజం మనం సిగ్గుతో తల వంచుకోవాలి. మన భారతదేశం అంటేనే వేరే దేశానికి ఆదర్శంగా ఉంటుంది. కానీ అలాంటి మన భారతదేశంలో కూడా ఇప్పటికీ ఇంకా దిశ కేసులు, నిర్భయ కేసులు, ఇలా ఒక మహిళా డాక్టర్ మీద ఇలాంటి అకృత్యాలు జరగడం అసలు మేము మహిళలందరము మేము దీన్ని అసలు ఖండిస్తున్నామండి. ఇలాంటివి ఇక జరగకుండా గవర్నమెంట్ కూడా చాలా కఠినమైన శిక్ష వేయాలి ఇలాంటి వాళ్ళకి. అసలు ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడు ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలి. వాడికి చూసినా కూడా వాడికి ఒక తల్లో చెల్లో వాడికి కనపడాలి. అంతేగాని వాడికి వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశం కానీ రాకుండా వాడిని అలా బజార్లో నడివీధులు అలా చేస్తే కానీ బుద్ధి రాదు. అసలు అట్లా శిక్ష వేస్తే ఇక చూసే వాళ్ళకు కూడా అమ్మ వద్దులే మనం ఇలాంటి శిక్షలు వేస్తున్నారు అని అంటే ఇక మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళల పట్ల. మనకున్నది మన ఇంట్లో మన అమ్మ ఉంటుంది, మన అక్క ఉంటుంది, మన చెల్లి ఉంటుంది, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా అన్న ఆలోచన వచ్చేటట్టు చేయాలి. గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళని ఆలోచించొద్దండి. అసలు ఆ కోర్టులని కేసులని ఇలాంటివి ఏం ఆలోచించకుండా అలాంటి వాళ్ళని కఠినంగా వెంటనే వాడు ఏమన్నా ఆలోచించి చేశాడు. ఇది వాడు మళ్ళీ బయటకు వచ్చి అంటున్నాడు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అంటున్నాడు. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వెనకాల ఏ సపోర్టు ఏదో ఉంటుంది కాబట్టి అలాంటి సపోర్టు ఉన్నా కూడా వాడు ఎంత చాలా కఠినంగా శిక్షించాలని. సోమవారం రాఖీ పండుగను పురస్కరించుకొని నల్గొండ బైపాస్ చెర్లపల్లిలోని ఎస్ఆర్ పాఠశాలలో శనివారం ముందస్తు రాఖీ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటారు. ఎస్ఆర్ నల్గొండ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సోమవారం రాఖీ పండుగను పురస్కరించుకొని నల్గొండ బైపాస్ చెర్లపల్లిలోని ఎస్ఆర్ పాఠశాలలో శనివారం ముందస్తు రాఖీ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాఖీలు కట్టి సోదరి భావాన్ని చాటారు. ఎస్ఆర్ నల్గొండ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగు పండుగలు సాంప్రదాయాన్ని చాటుతాయని, రాఖీ పండుగ అన్నా చెల్లెల అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జోనల్ సతీష్ రెడ్డి, ప్రిన్సిపల్స్ శ్రీనివాసరావు, రాజశేఖర్ రెడ్డి, కమలాకర్, ఏఓ సరితారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నల్గొండ కేంద్రంలో తెలుగు రైతు బడి వారి ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజ్ మైదానంలో రైతుల కోసం జూలకంటి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్రిషోలో రైతులకు అవసరమైన అన్ని రకాల యంత్రాలు, పనిముట్లు, ఎరువులు, క్రిమిసారక మందులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. నల్గొండ కేంద్రంలో అగ్రిషో తెలుగు రైతు బడి వారి ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీ మైదానంలో రైతుల కోసం జూలకంటి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన అన్ని రకాల యంత్రాలు, పనిముట్లు, ఎరువులు, క్రిమి సంహార మందులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డి,
నకరేకల్లో ఎమ్మెల్యే వీరేశం, జిల్లా అధికారులు, ఉమ్మడి జిల్లాలోని రైతులందరూ పాల్గొన్నారు. నమస్కారం సార్. మళ్ళీ టెక్నాలజీ ఏ విధంగా వాడాలి, అగ్రికల్చర్లో ఎట్లాంటి మెలకువలు పాటిస్తే రైతుకు ఖర్చు తగ్గి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఎప్పటి నుంచో మనకి యూట్యూబ్ నాకు పామాయిల్ ఒకటి కావాల్సి వస్తుంది. నిజామాబాద్, వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు కూడా రైతుల కోసం మీరు చేసిన కార్యక్రమాలు బాగున్నాయి. మనం కలిసి ఏం చేయొచ్చు అనే విషయాలు మాకు చాలా సార్లు చర్చించాలంటే వారికి వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ఎంత ఆసక్తి, ఏదో చేయాలన్న తప్పన ఎంత ఉందో మనం అందరం అర్థం చేసుకోవాలి. దాంట్లో భాగంగానే రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ అగ్రి షో నిర్వహిస్తాం. ఎందుకంటే చాలా మెలకువలు వచ్చాయి, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం వచ్చింది. ఒకవైపు లేబర్ మీ జిల్లాకి 1433 కోట్లు వచ్చింది. రైతుల సంఖ్య వచ్చి 1,72,785. రాష్ట్రంలో ఏ జిల్లాకి పోలా, నారాయణ రెడ్డి గారి జిల్లాకే వచ్చింది. ఈ అన్నదాతలు ఎవరికి సహాయం చేసినా ఆ అన్నదాతలు ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈరోజు భారతదేశంలో ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మనం తినడానికి తిండి లేక వేరే దేశాలకు వెళ్ళి మనం తెప్పించుకొని దిగుమతి చేసుకుని తినేవాళ్ళం. ఇది మనం వేరే దేశాలు. కలకత్తా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మోమితా డెమ్నాథ్ ఎంబీబీఎస్ని అత్యంత క్రూరంగా రేప్ చేసి చంపడం జరిగింది. ఇందుకు నిరసనగా చనిపోయిన మహిళా డాక్టర్కి న్యాయం చేసి దోషులను ఉరిశిక్ష విధించాలని కోరుతూ శనివారం నల్గొండ జిల్లా గ్రామీణ వైద్యులు మరియు మహిళా గ్రామీణ వైద్యులు అందరూ కలిసి నిరసన ర్యాలీ నిర్వహించి వారికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. కలకత్తా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మోమితా డెమ్నాథ్ ఎంబీబీఎస్ని అత్యంత క్రూరంగా రేప్ చేసి చంపడం జరిగింది. ఇందుకు నిరసనగా చనిపోయిన మహిళా డాక్టర్కి న్యాయం చేసి దోషులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ శనివారం నల్గొండ జిల్లా గ్రామీణ వైద్యులు మరియు మహిళా గ్రామీణ వైద్యులు అందరూ కలిసి నిరసన ర్యాలీ నిర్వహించి వారికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల తరఫున సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు వీలైనంత త్వరగా దోషులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిఎస్ఎన్ చారి, జి నరసింహారెడ్డి, పి వెంకటేశ్వర్లు గౌడ్, నసిరుద్దీన్, కృపారెడ్డి, కె శ్రీనివాస్, కెఎల్ రాజు గౌడ్, కృష్ణాచారి, సులేమాన్, శివరాం, కుమారస్వామి, లక్ష్మీనారాయణ, చిన్న దశరథ, పెద్ద దశరథ, ప్రభాకర్, కట్టంగూరు సైదులు, శ్రీనివాస్ గౌడ్, కర్ణాకర్, వెంకన్న, శివలీల, మణికుమారి, లలిత, సంధ్య, నరసింహ గౌడ్, విజయలక్ష్మి, యాకాంబరం, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా గ్రామీణ వైద్యులందరి తరపున, అదేవిధంగా మహిళా గ్రామీణ వైద్య సోదరులందరి తరపున, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సోదరులందరి తరపున, మహిళా గ్రామీణ వైద్య అందరి తరపున కలకత్తాలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మమితా గారి హత్యకు సంబంధించిన విషయంలో సీరియస్గా జడ్జి గారు కేసు విచారణ చేసేసి కఠినమైన శిక్ష అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సోదరులందరి తరపున సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా నుంచి కోరుకుంటున్నాం. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం
మరియు వైద్య సోదరులందరూ యావత్ తెలంగాణ గ్రామీణ వైద్య సోదరులందరూ ఈ డాక్టర్ మమిత గురించి జరిగిన సంఘటనను గురించి విశదీకరించి దాన్ని గవర్నమెంట్ పూర్తిగా పట్టించుకొని వాళ్ళ చట్టరీత్యా నేరాలను శిక్షించాలని కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ కుమార్ మరియు హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముక్షర్ల శ్రీనివాసులు అవార్డులు అందుకోనున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులు అందుకోనున్నారు. నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ మరియు హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో ఆగస్టు 19, 2024 ఉదయం 9 గంటలకు సమాచార శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను నగదు పారితోషికాన్ని అందుకోనున్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో 8వ వార్షికోత్సవ బోనాల మహోత్సవంలో భాగంగా శనివారం మహాయజ్ఞ కార్యక్రమం, అదేవిధంగా నూతన పంచముఖ హనుమాన్ మరియు నూతన నవగ్రహాల ప్రతిష్ట ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు, దేవాలయ అధ్యక్షులు గోసిక స్వామి మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో 8వ వార్షిక బోనాల మహోత్సవంలో భాగంగా శనివారం మహాయజ్ఞ కార్యక్రమం, అదేవిధంగా నూతన పంచముఖ హనుమాన్ మరియు నూతన నవగ్రహాల ప్రతిష్ట ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు గోసిక స్వామి మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణంలో మణికంఠ నగర్లో గత ఎన్ని సంవత్సరాలు పద్మశాలిల దైవం మధ్యలో బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం దేవాలయంలో నూతనంగా పంచముఖ హనుమాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కనుక చౌటుప్పల్ భక్తులందరూ దర్శించి దైవకృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ రేపు జరిగే బోనాల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ బోనాలను సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యదర్శి గోస్కే రవి, ఉపాధ్యక్షులు గుర్రం నరసింహ, సహాయ కార్యదర్శి గంజి రామచంద్రం, కోశాధికారి జిల్లా నరసింహ, సభ్యులు గోషిక రాజేందర్, నల్ల రమేష్ స్వామి, బాల్యం చంద్రయ్య, వనం రాజు, కోడి వనిత, వనం జయశ్రీ, సలహాదారులు సత్యనారాయణ, రామలింగం, బడుగు శ్రీరాములు, మాజీ ఎంపీపీ చిక్కా నరసింహ, మాజీ ఎంపీటీసీ గోషిక సుమతి, కరుణాకర్, మార్కండేయ స్వామి, దేవాలయం అధ్యక్షులు గోషిక నరసింహ, గోసిక అంజయ్య, భాస్కర్, కృష్ణ, బాలరాజు పాల్గొనడం జరిగింది. కోల్కతాలో యువ పీజీ డాక్టర్పై అత్యాచారం, హత్య సంఘటన నిరసిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు దేవరకొండ వైద్యులు నిరసన గళం విప్పారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించిన వైద్యులు హత్యాచార సంఘటన దోషులను ఉరితీయాలంటూ ప్లే కార్డ్స్ చేతబూని నిందితులను ఉరిశిక్ష విధించాలని ముక్త కంఠంతో కోరారు. కోల్కతాలో యువ పీజీ డాక్టర్పై హత్య సంఘటన నిరసిస్తూ ఐఎంఐ పిలుపు మేరకు దేవరకొండ వైద్యుల నిరసన గళం విప్పారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యులు హత్యాచార సంఘటన దోషులను ఉరితీయాలంటూ ప్లే కార్డ్స్ చేతబూని నిందితులకు ఉరిశిక్ష విధించాలని ముక్తకంఠంతో కోరారు. ఆసుపత్రి నుండి బస్టాండ్ వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ
అధ్యక్షులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తిలో ప్రాణాలు పోసే డాక్టర్లకు దేశంలో భద్రత కరువైందని, పీజీ మహిళా డాక్టర్పై హత్య చేసిన సంఘటనలో పదుల సంఖ్యలో నిందితుల ఉండి కిరాతకంగా అత్యాచారం చేసి మహిళా డాక్టర్ని కిరాతకంగా హత్య చేశారని అన్నారు. మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు నిర్వహిస్తారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉంటే డాక్టర్లకు భద్రత ఏది అని ఆయన అన్నారు. దేశంలో కూడా నిర్భయ చట్టం తీసుకువచ్చిన మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి వెంటనే నిందితులను ఉరితీయాలని అన్నారు. హత్యలు ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని, ఇది సభ్య సమాజం తల వంచుకునే విధంగా ఉన్న ఈ సంఘటన సభ్య సమాజం ఎలుగెత్తి ఖండించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డాక్టర్ వేణుధర్ రెడ్డి, RMO రంజిత్ కుమార్, డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ శంకర్ నాయక్, డాక్టర్ మస్తాన్ అలీ, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రవి, డాక్టర్ శాంతి స్వరూప, డాక్టర్ స్వప్న, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ బాబురావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళలపై అత్యాచారాలు అరికట్టాలి. నిందితులను వెంటనే పాస్పోర్ట్ ద్వారా జరిగింది అన్యాయం మామూలు అన్యాయం కాదండి. ఎందుకంటే అందరినీ సేవ్ చేసే ఒక డాక్టర్ని, ఒక మహిళని దారుణంగా ఎవరూ లేని ప్రదేశంలో అలా జరిగిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ అందరూ ఉన్న ప్రదేశంలో ఒక మెడికల్ కాలేజ్లో, అది కూడా ప్రాణాలు కాపాడే ఏరియాలో అలా జరిగిందంటే చాలా అమానుషంగా ఉంది, చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశారు. అలాంటి వాళ్ళని వదిలిపెడితే ఇంకా మనకి ఒక విలువ అనేది ఉండదండి, వేస్ట్ అయిపోతుంది. అందుకే వాళ్ళని దారుణంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జరిగేది అంటే వాళ్ళు శిక్షిస్తే జరిగేది వాళ్ళ ప్రాణం పోవడం కాదు, ఒక న్యాయాన్ని, ఒక ధర్మాన్ని కాపాడిన వాళ్ళంగా మనం ఒక మనుషుల్లాగా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేమందరం డాక్టర్స్మే కాదు, మహిళలం కూడా. మహిళలు మాకు ధైర్యం రావాలి అంటే, మేము పని చేసుకోవాలి అంటే మాకు ఒక రక్షణ కల్పించాలి. ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో కాదు, ఏ ఏరియాలో అయినా ఒక రక్షణ కల్పించాలి. ఎస్పెషల్గా డాక్టర్స్ అయితే నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి. 100 మంది వస్తూ ఉంటారు ఒక పేషెంట్తో పాటు. వాళ్ళతో మేము వాదించాలి. ఆ వాదనలో కొంచెం మాట అటు ఇటు కావచ్చు, కానీ వాళ్ళు శుద్ధి చెప్పి మమ్మల్ని తిడుతూ ఉంటారు, చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి సమయంలో మినిమం సెక్యూరిటీ లేకుండా మేము పని చేయాలంటే నేటి సమాజానికే చాలా అవమానకరం. అందరూ తలదించుకోవాల్సిన విషయం ఇది. ఇట్లాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ నేడు సమాజంలో ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్కే ప్రాణరక్షణ లేనప్పుడు మేము ఏ రకంగా మా డాక్టర్లు, మహిళా డాక్టర్లు ఏ రకంగా ముందుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతారో ఒక్కసారి దేశ ప్రజలందరూ ఆలోచించాలి. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోనే ఒక సీనియర్ ఒక ఇంటర్నీకి ఇలా జరిగిందంటే అది వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఎంత దయనీయమైన స్థితిలో ఉందో
సామాన్య ప్రజలు గమనించాలి. ఇంకా ఇంత చెప్పే విధంగా ప్రతి దగ్గర డాక్టర్లు ఒక వైద్య వృత్తి డైరెక్ట్ మా ప్రజలతో అనుబంధించుకొని ఉంటుంది. వీఆర్ డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు ద పేషెంట్స్ అనే వాళ్ళు ఒకరితో చాలామంది వస్తుంటారు, రకరకాల మనుషులు వస్తుంటారు. పేషెంట్ వచ్చేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, జరిగే ప్రక్రియ ఏ డాక్టర్ అయినా కానీ ప్రాణాలు కాపాడాలని చూస్తాడు. కానీ జరిగే పరిణామాలతో వాళ్ళు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ డాక్టర్లతో గొడవపడే విధంగా వ్యవహరిస్తారు. అలా కాకుండా డాక్టర్లు మనుషులే, వారికి ఉన్నది కేవలం పేషెంట్ల ప్రాణాలు కాపాడు. కలకత్తాలో జరిగినటువంటి ఆర్జీకర్ ఆయనకి మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు మీ అందరికీ నమస్కారం. డాక్టర్లందరికీ, వచ్చిన స్టాఫ్ అందరికీ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలకత్తాలో జరిగిన ఆర్జీ కాలేజీ జూనియర్ సెకండ్ ఇయర్ పీజీ ఆ విద్యార్థిపై జరిగిన నలుగురు కలిసి అత్యాచారం చేశారు. వాళ్ళందరినీ శిక్షించాలని మనస్ఫూర్తిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఉరి తీయాలని నేను కోరుకుంటున్నాను. పక్కకు రైట్ రాను జర గట్టిగా దమ్మున్న మాట్లాడతావు కూడా రోడ్డే గట్టి మాట్లాడు రైట్. ఎంఆర్పిఎస్ దేవరపల్లి ఇన్ఛార్జ్ నా పేరు సహదేవుడు. కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్పై నలుగురు కలిసి హత్య చేయడం జరిగింది. వాళ్ళని ఎమ్మటే ఉరి తీయాలని మా ఎంఆర్పిఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం. సార్ ఓకే సార్. డాక్టర్లు ఎవరైనా ముందుకు రావాలి సార్. అట్లా జూనియర్ డాక్టర్ని అరాచకంగా హత్య చేసిన వారిని ఉరి తీయాలని శనివారం ఐఎంఏ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు పాల్గొని మాట్లాడారు. జూనియర్ డాక్టర్ని అరాచకంగా హత్య చేసిన వారిని ఉరి తీయాలని ఐఎంఏ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, డాక్టర్ మౌనిత దేవనాథ్ డాక్టరు ఒక మహిళ డ్యూటీలో ఉండి విధులు నిర్వర్తిస్తుండగా ఆమెపై కొంతమంది దుండగులు అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి మరి హత్య చేయడం జరిగిందని, దీనికి నిరసనగా నేడు నల్గొండ పట్టణంలో 24 గంటలు వైద్య సేవలు బంద్ చేయడం జరిగిందని, ఇలాంటి చర్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారాణి ప్రెసిడెంట్, డాక్టర్ రమేష్ రమావతి జనరల్ సెక్రటరీ, డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు ఎస్సీఎం ఐఎంఏ, డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి, డాక్టర్ రాజేశ్వరి వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ విజయ్ కుమార్ కొనకంచి వైస్ ప్రెసిడెంట్, సంతోష్ రెడ్డి, డాక్టర్ విఠల్ బాబు, డాక్టర్ సుచరిత, డాక్టర్ గౌరీశ్రీ, డాక్టర్ హేమలత, డాక్టర్ లీలావతి, డాక్టర్ శశాంక్, డాక్టర్ లావణ్య, డాక్టర్ లాలిత్య, డాక్టర్ మౌనిక డాక్టర్లు పాల్గొన్నారు. ఈ దాడి ఏదైతే జరిగిందో అంటే ఒక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 70 years తర్వాత కూడా ఇలాంటి దాడి జరగడం అయితే చాలా హేయనీయమైన చర్యగా భావిస్తున్నాం మేము. అయితే మేడం చెప్పినట్టుగా యాక్చువల్లీ ఏంటంటే మిగతా ఏ చిన్న ఇష్యూస్ అయినా కూడా ప్రెస్ హైలైట్ చేస్తుంది, కానీ ఈ ఇష్యూస్ని ఎందుకు హైలైట్ చేయలేకపోతుందో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అంటే మీరు చెప్పినట్టు ఇందాక ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు, కొన్ని విషయాలు అసలు ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా ప్రెస్లో వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు మేము ఇంత పొద్దున్న నుంచి అక్కడ ధర్నా చేసుకొని క్లాక్ టవర్ దాకా వచ్చి ధర్నా చేసి అందరు స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 150 నుంచి 200 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి మేము రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కూడా అంత కవరేజ్ అయితే రావట్లేదు. మరి ఎందుకు అన్నది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అంటే మా సైడ్ నుంచి ఏమైనా తప్పులు ఉంటే, మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే మీరు చెప్తే మీరు రెక్టిఫై చేసుకోగలుగుతాం. మేము కూడా చాలా సాడ్ నీచంగా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక డాక్టర్ పల్మనాలజిస్ట్కి జరిగిన ఈ ఇన్సిడెంట్ జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అట్లీస్ట్ యాజ్ అ యంగ్ డాక్టర్స్ అంటే ఒక కాలేజ్లోనే అట్లాంటి సేఫ్టీ లేదు అంటే, ఒక డ్యూటీ డాక్టర్కే సేఫ్టీ లేదంటే నార్మల్ మహిళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుంది ఈ దేశంలో? కనీసం గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి అట్లా చేసిన వాళ్ళకి చాలా కఠిన శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ పట్ల జరిగింది ఓన్లీ ఇది డాక్టర్ సమస్య ఒక్కటే కాదు, ఇది సామాజిక సమస్య. దీని గురించి డాక్టర్లు ఒక్కళ్ళే ఫైట్ చేస్తున్నారు, కానీ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ దీని గురించి స్ట్రాంగ్గా ఫైట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆమెకి న్యాయం చేకూరాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్
ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ నిందితులందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అసోసియేషన్ నల్గొండ, లాలిచ్చ, డాక్టర్ ప్రవీణ్, అట్లాగే డాక్టర్ శశాంక్, డాక్టర్ రాజేశ్వర్ వైస్ ప్రెసిడెంట్, మరో సీనియర్ డాక్టర్ విఠల్ అండ్ డాక్టర్ సంతోష్, వీళ్ళంతా కూడా ముందుకు వచ్చేసి దీని తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఇంకా మా స్టాఫ్తో సహా వచ్చి చిన్న ర్యాలీలా కూడా తీద్దాం అనుకున్నాం. మరి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మేము చెప్పే ప్రతి మాటలో కూడా ఏమైనా అర్థవంతమైంది, ఇది మనం చేయాలి, ఖండించాలన్న భావన మీకు కలిగితే ఖచ్చితంగా మీకున్న నైపుణ్యంతో, మీ జర్నలిజం నైపుణ్యంతో దీన్ని చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్లు మీరు రాసి ప్రచురణ చేయాలని చెప్పేసి మరి తెలుస్తున్నాను. మరో సీనియర్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ లీలావతి గారు కూడా వచ్చారు. మేమంతా ఈరోజు క్లినిక్స్ మూసేసినాం, ఎక్కడ కూడా ఏ ఓపీ చూడట్లేదు, ఎవరిని కూడా మరి నిజంగా ఖచ్చితంగా ఒక ఆపరేషన్ అవసరం, సిజేరియన్ అవసరం అంటే వాళ్ళు చేసుకునే వస్తున్నారు మా విధులు. సో దేశవ్యాప్తంగా జరిగే ఈ ఖండంలో కూడా మేము కూడా ఏమైనా నీలగిరి భాగస్వామ్యం అయిందని చెప్పేసి మాతో సహకారం చేస్తున్న జూనియర్ డాక్టర్స్ కూడా నేను ప్రత్యేకమైన అభినందన అనేది అందరికీ తెలిసిన విషయమే. అత్యంత నీచంగా, హేయంగా జరిగినటువంటి మన ఆగస్టు 9వ తారీఖు జరిగిన ఈ ఇన్సిడెంట్ మీద అందరము చాలా బాధతో ఉన్నాము. ఇది సభ్య సమాజంలో జరగకూడనటువంటి విషయం. అయితే డాక్టర్స్ ఎప్పుడూ కూడా సమాజంలో ప్రతి విషయంలోనూ స్పందిస్తూనే ఉన్నాం. ఇది కేవలం ఒక డాక్టర్కి జరిగిన విషయం అనేది కాకుండా, ఒక ఆడపిల్ల బయట తన వర్క్ ప్లేస్లో సేఫ్గా ఉండగలిగేలాంటి ఒక పరిస్థితి రావడానికి అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి ఉద్యమాలు చేస్తే కానీ కనీసం ఒక చిన్న కదలిక ప్రభుత్వంలో వస్తుందేమోనని ఒక చిన్న ఆశ. నమస్తే. అన్ని రంగాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు నిర్భయ కేసులో దేశం మొత్తం ముందుకొచ్చింది. ఆ విధంగానే మీరందరూ కూడా పబ్లిక్ అందరినీ కూడా ప్రేరేపించి ఈ విషయంలో న్యాయం జరిగేట్టుగా చూడాలి. పబ్లిక్ రియాక్షన్ ఇంకా ఎక్కువగా ఉండేట్టు చూడాలి. సో ఉదయం నుంచి మేము 6 గంటల నుంచి పొద్దున్నే 6 గంటల నెక్స్ట్ డే 6 వరకును ఓపీ కూడా ఎలెక్టివ్ కేసెస్ కూడా చేయట్లేదు. ఇది ఒక రోజు అనే కాదు, ఇది ఇలాగే కంటిన్యూ అవుతే డెఫినెట్లీ మా బంద్ కూడా కంటిన్యూ చేస్తుంటాము. అండ్ యాజ్ అ ఫీమేల్ ఫస్ట్ డాక్టర్ పక్కకు పెడతాం. ఆడవాళ్ళలాగా అంటే ఆడోళ్ళకి ఎక్కడ కూడా ఈ ఈక్వాలిటీ లేనే లేదు. ఆ ఈక్వాలిటీ పక్క పెట్టినా అట్లీస్ట్ ఆ ప్రొటెక్షన్ అనేది కూడా ఎక్కడ రావట్లేదు. అప్పుడే మేడం అన్నారు, మీరందరికీ ఆడపిల్లలు ఉండే ఉంటారు, అక్క చెల్లె అమ్మ పెన్నమ్మ ఎవరో ఒకటైతే ఉండే ఉంటారు, వాళ్ళను కూడా మీరందరూ దృష్టి పెట్టుకోవాలి. అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎక్కడ జరగొద్దు అనేది ఆ ఉద్దేశంతో మేమందరూ డాక్టర్స్ ఈరోజు మొత్తం రోజు ఏమీ పేషెంట్స్ని కూడా చూడకున్నట్టు ఈ ప్రొటెస్ట్ని చేస్తున్నాము. అండ్ మేమందరూ కోరుకునేది ఒకటే, ఆ కల్ప్రిట్స్ ఎవరున్నారో తొందరగా బయటపడాలి, వాళ్ళకి కఠిన శిక్ష జరగాలి. అండ్ ఆ శిక్షలు చూసి ఇంకొకరు ఇట్లాంటి నేరం చేయొద్దు అనేది జనాలకి అర్థం కావాలి. థ్యాంక్ యూ. కూడా మా వైపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే, గత 6-7 డేస్ నుంచి కూడా జరిగేటటువంటి ఈ యొక్క డిస్కషన్స్ వెన్ యూ సీ ద యూట్యూబ్ అండ్ ఆల్, ఎంత అంటే రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్కింగ్ ప్లేస్లో సెక్యూరిటీ లేదు, ఈ ఇంట్లో తప్ప ఆడపిల్లకి బయట ఎక్కడ కూడా ఒక సెక్యూర్ జోన్ అనేది లేని పరిస్థితి కల్పించడం అనేది ఎంతవరకు అసలు మనము స్వాతంత్రాన్ని పొందినాము అనేది అర్థమవుతుంది. ఎవ్రీబడి షుడ్ థింక్ ఆఫ్ దస్. ఏంటి, మనం నిన్నగాక మొన్న 70-80 ఇయర్స్ మన స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఇందులో ఏమొచ్చింది, ఎంత అసలు అన్నీ పెరిగిపోయాయి ఎక్సెప్ట్ ద ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ తప్ప. సో డాక్టర్ విషయంలో జరిగినటువంటి ఈ యొక్క అమానుషమైనటువంటి చర్యని మేమందరము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది నేషనల్ వైడ్గా జరుగుతుంది అని అంటే ఎంతమందిని బాధ పెట్టుంటుంది. ఒక ఇన్సిడెన్స్ డైరెక్ట్గా చంపేసినా అంత బాధ ఉండదేమో. ఒక బేబీకి డెలివరీ చేయడానికి పడినటువంటి పెయిన్ మీకు తెలుసు కదా ఎంత హెవీగా ఉంటుందో. అటువంటిది ఆమె పెల్విక్ బోన్స్ అంటే తుంటి బొక్కలు ఇరగొట్టే అంత స్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆమె ఎంత బాధపడి ఉంటుంది. ఆమె కళ్ళెమ్మడి ఇదంతా రక్తం కారుతుందంటే అసలు ఏంటండి, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, అసలు చేసేది తప్ప రైటా ఏమి తెలియని మృగాల మధ్యలో బ్రతుకుతున్నటువంటి మనము ఆడపిల్లలే కాదు ఈవెన్ మగపిల్లల్ని కూడా ఆ విధంగా దిశ నిర్భయ ఇలాంటి ఘటనలు జరిగినాయి. ప్రతిసారి కూడా దేశవ్యాప్తంగా ఒక రకమైన ప్రొటెస్ట్, ఎంతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
దాని ప్రకారంగా నిర్భయ యాక్ట్ అని ఇలాంటివి వచ్చినాయి, కానీ దానివల్ల పెద్దగా ఆడపిల్లలకి పెద్దగా ఏమి న్యాయం అయితే జరగలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి గొడవ పెడుతూనే ఉంటాము. ప్రభుత్వం ఏదో చేయాలనుకుంటుంది, కానీ పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమి కనపడలేదు. ఇక్కడ బాధించే విషయం ఏంటంటే ఈ నిర్భయ కానివ్వండి, దిశ కానివ్వండి, ఇంటి బయట ఎక్కడో తెలియని వాళ్ళతో జరిగింది. ఇక్కడ అమ్మాయి తన సొంత ప్లేస్లో, తన సొంత వర్క్ ప్లేస్లో ఎంతో ఆదమర్చి అలసిపోయి నిద్రపోయిన టైంలో ఇలా జరగటం అనేది చాలా హృదయాన్ని కలిచివేస్తున్న ఇష్యూ ఇది. నేరస్తులు ఎవరో త్వరగా పట్టుబడాలి. పోలీస్ వాళ్ళు ఈ పొలిటికల్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడి న్యాయం జరిపించాలి. సిబిఐ వాళ్ళు వచ్చారు కాబట్టి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తక్కువ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ అమ్మాయికి, ఆమె కుటుంబ సభ్యులకి మా అందరి తరఫున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. తెలియజేయడానికి కేవలం సో ఇలాంటి చర్యలు ముందు మన మీడియా పరంగా మేము చెప్పేది ఒకటే, మా యొక్క బాధను మీరు మీడియా పరంగా సమాజంలో తెలిసేటట్టు చేయండి. అది ఒక్కటే మా కోరిక. ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగకూడదని, ఇది పెద్ద దురదృష్టం అని చెప్పేసి కూడా భావిస్తూ మేము మరొకసారి ముక్త కంఠంతో ఈ యొక్క ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం. అంటున్నారు, బయటికి రావాలి అంటున్నారు, కానీ ఆడపిల్లలు చదువుకోవడానికి కావాల్సిన పరిసరాలు కానీ ఎన్విరాన్మెంట్ కానీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి వాళ్ళు చదువుకోవడమో లేకపోతే పని చేయడమో చేయాలి అని అంటే ఎంత భయానకంగా ఉన్నాయంటే పరిస్థితులు. అసలు పేరెంట్స్ కూడా బయటకు పంపడానికి చాలా భయపడుతున్నారు. ఎవరైనా అంతే, రేపు మీ పిల్లలైనా అంతే, ఎవరైనా బయటకు వచ్చి పని చేయాలన్నా చదువుకోవాలన్నా కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సమాజం ఈ పరిస్థితిని గుర్తించి త్వరగా ఆ దోషులను ఎట్లా అంటే ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే కాలో చెయ్యో ఇంకేదో అంగం పోతుంది అనే భయం కలిగించేలాగా చేయాలి గవర్నమెంట్. అలాంటి చట్టాలు తెస్తే కానీ ఇది ఆగేటట్టు కనిపించడం లేదు. నా ఉద్దేశంలో అయితే ఇది ఎంత త్వరగా దోషులను పట్టుకొని శిక్షిస్తే అంత త్వరగా న్యాయం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే టైం గడిచినా కొద్దీ ప్రాబ్లం అనేది డైల్యూట్ అయిపోతుంది. ఇంకా మర్చిపోతారు అందరు. ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారు? 1 రోజు 2 రోజులు అంతే. దాని తర్వాత అందరూ మర్చిపోతారు. అందుకని సత్వర న్యాయం అనేది జరిగి తీరాల్సిందే. లేకపోతే మేమెవరం కూడా పని చేయము, అసలు పని చేసే ప్రసక్తే లేదు. మేము మన పనులు ఆపేస్తే జనాలు ఎట్లుంటారో ఒకసారి ఆలోచించండి. రోగాల కుప్పలు అయిపోతారు. ఏమి అసలు సమాజం అంతా చిన్న భిన్నం అయిపోతుంది. అందుకని గవర్నమెంట్ దీన్ని చాలా అంటే అత్యవసర పరిస్థితిగా భావించి సత్వరమైన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్, జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నుండి బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్స్ చేరి అక్కడ రాస్తారోకో చేసి స్లోగన్స్ ఇచ్చి తిరిగి జీజీఎస్హెచ్ రావడం జరిగింది. ఈ ర్యాలీలో దాదాపు 200 మంది జూనియర్ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్, 50 మంది ఐఎంఏ డాక్టర్లు, వారి సిబ్బంది భాగస్వాములయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్, జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నుండి బస్ స్టాండ్ మీదుగా క్లాక్ టవర్ చేరి అక్కడ రాస్తారోకో చేసి స్లోగన్ ఇచ్చి తిరిగి జీజీహెచ్కి రావడం జరిగినది. ఈ ర్యాలీలో దాదాపు 200 మంది జూనియర్ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ 50 మంది, ఐఎంఏ డాక్టర్లు, వారి సిబ్బంది భాగస్వాములయ్యారు. డాక్టర్ మౌనిత దేవానాథ్ డాక్టర్ ఒక మహిళా డ్యూటీలో ఉండే విధులు నిర్వర్తిస్తుండగా ఆమెపై కొంతమంది దుండగులు అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి మరీ హత్య చేయడం జరిగిందని, దీనికి నిరసనగా ఈరోజు డాక్టర్లంతా మెడికల్ స్టూడెంట్స్ని కలుపుకొని ఒక క్యాండిల్ ర్యాలీ తీస్తూ రక్షించే వారిని రక్షించండి, సేవ్ ద సేవియర్స్, నో సేఫ్టీ నో డ్యూటీ, వ్యూ వాంట్ జస్టిస్ సంఘటన పునరావడం, మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే డాక్టర్లకు ఒక శాంతియుతమైన వాతావరణం నెలకొల్పాలని, హాస్పిటల్ను మరీ సేఫ్ జోన్గా తీర్చిదిద్దాలని చెప్పేసి అందరి తరపున మేము కోరుచున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక కఠినమైన సెంట్రల్ యాక్ట్ తీసుకువచ్చి దోషులను కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఎవరు ముందు ఇలాంటి సాహసం చేయరని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ దేవాదినం, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ పద్మ,
ఎట్ శ్రీకాంత్ వర్మ, డాక్టర్ రమేష్, డాక్టర్ సమద్, డాక్టర్ నగేష్, డాక్టర్ విజయ్, డాక్టర్ అనిల్, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ లీలావతి, డాక్టర్ విశ్వజ్యోతి, నరేష్ డాక్టర్ హర్షిత, శ్రీజ ఆశ్లేషవల్లి, దత్త నరేష్, గగన్ తదితరులు పాల్గొన్నారు. గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో ప్రముఖ సినీ నటుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ పాల్గొని మాట్లాడారు. గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో ప్రముఖ సినీ నటుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ పాల్గొని మాట్లాడారు. సృజనాత్మకతను చాటండి, లక్షల ప్రైజ్ మనీ గెలవండి అని అన్నారు. హైదరాబాద్కు తలమానికంగా బాసిల్లుతున్న థ్రిల్ సిటీ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ సోషల్ మీడియా ప్రభావశీలురా సృజనాత్మకతకు సవాలు విసిరింది. బందూక్ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఈ థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ ఈవెంట్కి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. 3 విభాగాల్లో 3 విజేతలను ఎంపిక చేసి ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో ₹1,00,000 చొప్పున నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో థ్రిల్ సిటీ టీమ్ ఫియాక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ స్పీకర్తో పాటు హైదరాబాద్ వ్యాప్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. It's time to unveil. It's a thrilling influencer challenge. So put your hands together. Everyone influencer unnara okasari andaru make some noise everybody for this influencer challenge one. Alright, can you all say hip hip? Hooray! Hip hip! Hands up everybody, hip hip! Hip hip! Alright, thank you so much. You can have 2 words if you want to. You can take. Really happy and ఇలాంటి challenges చేద్దాము. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడము. It's really very nice. We will try our best. ఖచ్చితంగా మంచిగా అందరిలో పార్టిసిపేట్ చేసి try to get it our best. ప్రతి దాన్ని షూట్ చేసి try to bring it. సార్ మాతో పాటు నేను కూడా ఫిల్మ్ డైరెక్టర్. హోప్ ఎవ్రీబడి నోస్ బందూక్ సినిమా డైరెక్టర్. నాతో పాటు ఇంకొక సినిమా డైరెక్టర్స్ కూడా చూస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు నన్ను. మేము ఎక్కువ రీచ్ అవుతే ఎక్కువ ప్రైజ్ ఇద్దామా అని. ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కి లైక్స్ తక్కువ ఉన్నాయి. సో వీ డోంట్ వాంట్ టు కిల్ హిస్ క్రియేటివిటీ కదా. సో నాకు వ్యూస్ అనేది కౌంట్ కాదు. ద బెస్ట్ వీడియో ఇస్ అవర్ కౌంట్. సో ఈ పార్టిసిపేషన్ లో ఈ ఛాలెంజ్ లో మీరు చేస్తారని నమ్మకం గెలవాలని చేస్తున్నాను.
పంపించేసి మీరు ఏదో వీడియో తీసుకురండి, ఆ వీడియో నుంచి బెస్ట్ వీడియో ఉంటే మేము సెలెక్ట్ చేస్తాము అన్నప్పుడు కాంపిటీషన్ లో తేడా వస్తుంది. ఎందుకంటే ఒకరు చార్మినార్ తీయొచ్చు, ఒకరు తాజ్మహల్ తీయొచ్చు, ఒకరు ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ తీయొచ్చు. సో ఇదంతా కాదు, ఒకటే ప్లేస్ ని థ్రిల్ సిటీలో ఉన్న వందలాది గేమ్స్, థ్రిల్ సిటీలో 3D థియేటర్ ఉంది, హర్రర్ మేజ్ ఉన్నది, ఫన్ జోన్ ఉన్నది, బంపర్ కార్స్ ఉన్నది, పెండులం ఉన్నది, వందలాది గేమ్స్ ఉన్నాయి. VR గేమ్స్, కొత్త VR గేమ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థీమ్ పార్క్. ఈ థీమ్ పార్క్ ని మీ యాంగిల్లో షూట్ చేయండి. ఇంతవరకు ఒకే వస్తువులు కానీ ఒకే అమ్యూజ్మెంట్ పార్క్ ని వందలాది మంది తీసి ఆ బెస్ట్ వీడియోని మనం ట్యాగ్ చేయండి. ఇదే మనం ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్. ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో అంటే ఇది నిన్న స్టార్ట్ చేసిన ప్రమోషన్ ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంక్వైరీస్. శనివారం కోదాడ పట్టణంలోని మతానగర్ BCM కల్వరి వెలుగు చర్చ్ పాస్టర్ మాడుగుల సుందరరావు ఆధ్వర్యంలో క్రైస్తవ పితామహుడు డాక్టర్ విలియం కేరీ 263వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడారు. శనివారం కోదాడ పట్టణంలోని మాతానగర్ BCM కల్వరి వెలుగు చర్చి పాస్టర్ మాడుగుల సుందరరావు ఆధ్వర్యంలో క్రైస్తవ పితామహుడు డాక్టర్ విలియం కేరీ 263వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశం నిర్మాణమునకు రూపశిల్పి, ఆధునిక క్రైస్తవ ఉద్యమానికి పితామహుడు, తమ జీవితమే ఒక సువార్తగా డాక్టర్ విలియం క్యారీ ఆగస్టు 17, 1761, జూన్ 9, 1834 ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషావేత్త, విద్యావేత్త, తెలుగు భాషకు ఏ గ్రామర్ ఆఫ్ ది తెరింగా లాంగ్వేజ్ అనే పేరుతో 1814లో ఇంగ్లీష్ వ్యాకరణం రచించిన వ్యక్తి అతను. ఆంగ్లంలోకి రామాయణాన్ని క్యారీ 1793లో కలకత్తా చేరుకున్నాడు. 1800 సంవత్సరంలో కలకత్తా సమీపంలో శ్రీరామపురలో బాప్టిస్టు మిషన్ నెలకొల్పాడు. ఇది బెంగాలు సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్య సంఘటన. ఈ మిషన్ వారు పాఠశాలలు స్థాపించి భారతీయులకు ఇంగ్లీష్ నేర్పారు. మొదటి న్యూస్ పేపర్ పెట్టిన వారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ మొదటగా పెట్టడమే కాక ఒకప్పుడు సతీ సహగమనము సంఖ్య అధికం కాగా ఆ విషయంపై ఉద్యమం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఆపిన గొప్ప వ్యక్తి. రాజా రామ్మోహన్ రాయ్ సందర్శించగా క్యారీ ఆయనకు సగౌరవంగా స్వాగతం చెప్పి బైబిల్ ప్రతిని ఆయనకు కానుకగా ఇచ్చాడు. స్కూల్ అభివృద్ధి కోసం రాజా రామ్మోహన్ రాయ్ కొంత స్థలాన్ని దానంగా ఇచ్చారు. క్యారీ 1801 సంవత్సరంలో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాలేజ్లో బెంగాలీ సంస్కృత శాఖల అధిపతిగా నియమితులైనాడు. ఆ రోజుల్లో ఆ కాలేజ్ వివిధ యూరప్ పండితులు, భారతీయ విద్యాంసులు కలుసుకునే విద్యా కేంద్రంగా వాసికెక్కింది. వారి సహకారంతో క్రైస్తవ మత గ్రంథాలను ప్రధానమైన భారతీయ భాషలోకి అనువదించాలని క్యారీ తలపెట్టాడని, వీరు 1808లో న్యూ టెస్ట్మెంట్ను సంస్కృతిలో ముద్రించారని, 1883 నాటికల్లా బైబిలు 33 భాషల్లోకి అనువదించబడిందని, డాక్టర్ విలియం క్యారీ క్రైస్తవ మత గ్రంథంలోనూ జ్ఞానమును వ్యాప్తి చేయడానికి ఎక్కువ కృషి చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా CCT చైర్మన్, క్రైస్తవ నాయకులు పోకల అశోక్, కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ రెవరెండ్ యోషాయా, సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ ఇంచమూరి గాబ్రియల్, చార్లెస్ హోమ్ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, హుజూర్నగర్ సీనియర్ ఫాస్టర్ మాతంగి ఎలిషా, పాల్వాయి అజయ్, యువ నాయకులు మాడుగుల రాహుల్, ఫాస్టర్ స్టెఫెన్ ఫాల్, గంధం పాండు, నీలి హేమంత్, సంపత్, సందీప్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అయితే విలియం కేరీ అనే వ్యక్తి ఒక ఇంగ్లాండ్ విస్తరణకు వచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలో సువార్తను ప్రకటించడానికి మొదటగా వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు అనాగరికంగా ఉండి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చదువు సంధ్య లేకుండా బ్రాహ్మణ వ్యవస్థలో వాళ్ళు నలిగిపోతుంటే అప్పుడు వారు దీని మీద ఒక ప్రత్యేకమైన చొరవ చూసుకొని వారు మొట్టమొదటి ఇంగ్లీషు పాఠశాలలు అసలు భారతదేశంలో స్కూల్ ప్రారంభించిందే విలియం కేరీ గారు. అది 1776 సంవత్సరంలో వాళ్ళు విలియం కేరీ గారు స్కూల్ ఫస్ట్ ప్రారంభించారు.
ఈరోజు మనం వాడుతున్న పెన్నుది కదా, ఈ పెన్ను కనిపెట్టి కూడా ఫస్ట్ ఆయనే భారతదేశంలో. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచుకుంటున్నామంటే ఆ పోస్ట్ ఆఫీస్ కనిపెట్టి కూడా ఆయనే. ఈరోజు రైలు మార్గం నడుస్తుందంటే ఆ రైలు మార్గానికి సుఖదులు నడిపించినాయనే. ఇంకా ఏంటంటే మన తాత ముత్తాతలు ఒక 5 తరాల క్రితం ఏమైందంటే భర్త చచ్చిపోతే భార్యని సత్యం సహజంగా ఆ నిప్పులేసి తగలబెట్టేవాళ్ళు గ్రామ వ్యవస్థ. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ వ్యక్తి ఒకరికి విడదీన ఆ వ్యక్తి రాజా రామ్మోహన్ రావు గారు గౌరవనీయులు పెద్దలు స్వర్గీయులు వారితో కలిసి పశ్చిమ బెంగాల్లో జరిగిన ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం హత్యను ఖండిస్తూ శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జీవనజ్యోతి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం హత్యను ఖండిస్తూ శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జీవనజ్యోతి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి కిరాతకంగా అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ యూనియన్ డాక్టర్స్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్ జె రాజు, శ్రీనివాసరాజు, మువ్వ రామారావు, ఇతర డాక్టర్లు, కాంపౌండర్లు, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు కొంచెం మహిళలపై జరిగే అత్యాచారాలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ముఖ్యంగా డాక్టర్ వృత్తి అంటే దైవంతో సమానం. అటువంటి స్థానాలు పోసే డాక్టర్లని నిందితులు బలి తీసుకున్నారంటే అటువంటి వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. దానికి ఆ మద్దతు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ యొక్క బాధను ఖచ్చితంగా ప్రభుత్వానికి వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ డాక్టర్, దేశంలో ఉన్నటువంటి ఒక ఎలైట్ సెక్షన్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి అత్యంత నిస్సహాయ స్థితిలో దీనంగా తప్పువేయబడింది. ఈ అత్యాచారాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలా? ఈ విషయాలు తలుచుకుంటేనే రక్తం ఉడికిపోతుంది లోపల. వారం నుంచి దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు, సిబ్బంది, ఈ విషయం చదివినటువంటి సామాజిక ఉద్యమకారులు, సోషల్ మీడియా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఇంత అత్యంతమైన పటిష్టమైన హాస్పిటల్లోనే ఒక డాక్టర్కి ఇలా జరిగితే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకి, దేశంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ ఎక్కడుంది? ఇది ఒక డాక్టర్ సమస్య కాదు. డిగ్రీ కాలేజ్ చదువుకున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు, పీజీ కాలేజ్ చదువుకున్నటువంటి అమ్మాయిలు, నర్సింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా ఎప్పుడో ఒకసారి వృత్తి ధర్మం నిర్వర్తిస్తుండగా, నువ్వు టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకుంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళొచ్చు, నిన్ను ఎవరు అంటే శారీరకంగా బలహీనురాలైనంత మాత్రాన అత్యంత పాశవికంగా హత్య చేసేటువంటి, అత్యాచారం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఖండాన్ని, దుర్మార్గమైన సంఘటనని మనం అందరం ఖండించాలని, దానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈ రోజు ఓపీ సేవలు నిలిపివేసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా మిర్యాలగూడలో ఐఎంఏ ఈ కార్యక్రమానికి కలుపుకుంది. సో దీనికి మీరందరూ పార్టిసిపేట్ చేశారు. మనందరం ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వాలి. ఎందుకు మనం మీద రోడ్ల మీదకి వచ్చి కొత్త చర్చాము, అసలు మన బాధ ఏంటి, దాని గురించి మనం ఆర్టీఓ గారికి తెలియజేస్తే ఆయన తన పై అధికారులకు తెలియజేయడము, ఇది దేశం మొత్తం మీద ఈ రోజు ఒక ప్రకంపనలాగా వ్యాపించాలి. ఏదో ఒక న్యాయం బాధితురాలకి జరగాలి. దాంతో పాటు ఇంకొకసారి ఎక్కడ వర్క్ ప్లేస్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడడానికి చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేయాలి. దానికి సంబంధించి సేఫ్ జోన్స్ అని హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి సేఫ్ జోన్స్ అంటే 3 అంచెల భద్రత రక్షణ కల్పించాలి.
మేము చనిపోయేటువంటి పేషెంట్లకు వైద్యం చేసే టైంలో మా మీద దాడులు జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి? అది అక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం అన్నమాట. సో ఈ కార్యక్రమంకి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి మనమందరం ఆర్డీఓ గారికి వినతిపత్రం అందించి ఇక్కడి నుంచి డిస్పర్స్ అవుదాము. డాక్టర్ సరితా రెడ్డి, సెక్రటరీ ఆఫ్ ఐఎంఏ మిరియాలు కూడా కలకత్తాలో ఎక్కడో తగిన మహిళల గురించి ఇక్కడ ఉన్న అన్ని సంఘాల వాళ్ళు, ముఖ్యంగా డాక్టర్ జీవజ్యోతి గారు గత ఈ ఇన్సిడెంట్ తెలిసిన దగ్గర నుంచి కూడా అందరు డాక్టర్లు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అన్ని వ్యవస్థలకు, మెడికల్ షాప్ వాళ్ళకు, ల్యాబ్ వాళ్ళకు, స్కూళ్ళకి ఫోన్ చేసి ఒక మహిళగా విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చినందుకు చాలా బిజీగా ఉండే మరి వాళ్ళ టీం అందరికీ, సరితా గారికి, జ్యోతి గారికి, మీనా గారికి, ఇందులో సభ్యులందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మనము ప్రపంచ దేశాలతో పోల్చుకున్నట్టు ఏది ఉంటే మరి మనము మన దేశము పేరే భారత మాత అని పిలుచుకుంటున్నాం. మనది పాతకాలం లోపల పోచమ్మ మన దేవత, పోలేరమ్మ మన దేవత, మైసమ్మ మన దేవత, అందరూ ఎల్లమ్మ మన దేవత. అంతా కొన్ని వేల సంవత్సరాలలో మహిళను మనం గౌరవించుకుంటున్నాం. ఇప్పటి కూడా పక్కనే ఎల్లమ్మది ఉన్నది. నిన్నగాక మనం ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాం, బోనాల పండుగలు జరుపుకుంటున్నాం. కానీ ఇంత తల్లిగా మాతగా భారతదేశాన్ని పిలుచుకున్నా కూడా కొందరి వ్యక్తుల కారణంగా మన భారతదేశము ప్రపంచంలోట ప్రతి 2-3 నిమిషాలకు ఒక స్త్రీపై లైంగిక దాడి జరుగుతున్నది. ఎక్కడో బస్సులో జరుగుతుంది, ఉద్యోగం చేసే దగ్గర జరుగుతుంది, స్కూళ్ళల్లో జరుగుతుంది, ప్రతి చోట కూడా జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళ హక్కుల కోసము మన రాజ్యాంగము ఎన్ని హక్కులు ఇచ్చినా, ఎంత పర్సంటేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ తక్కువైంది కాబట్టి మనము ఈ అన్ని దాడులకు లోనవుతున్నాము. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా దీన్ని అంతగా పట్టించుకోవటం లేదు. వాళ్ళ ఎజెండా లోపల మరి 33% రిజర్వేషన్ ఎప్పుడో ఇస్తామని 2010లో చెప్పినటువంటి రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు అక్కడే అట్టెక్కింది. రేపు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మరి పోయిన గవర్నమెంట్ లోనైతే ఒక మహిళా మంత్రినే లేకుండానే 5 సంవత్సరాలు తెలంగాణ మరి మహిళలకు హక్కులు లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజు నాడు మనమందరము కలకత్తాలో ఉన్నటువంటి ఆ మహిళకు ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తూ, ఖచ్చితంగా దోషులు 4-5 ఆమె శరీరం లోపల 180 ml వీర్యం ఉన్నదనేటువంటిది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కాబట్టి మినిమము 5 నుంచి ఒక సెక్సువల్ యాక్ట్ లోపల మాక్సిమం 10 ml మించి వీర్యం రాదు. కానీ 150 ml వీర్యం వచ్చినట్టు ఆమె శరీరంలో ఉన్నట్టు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కాబట్టి ఆమెను 10 మంది లైంగిక దాడి చేసి చంపేశారన్నటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ అక్కడ మరి మమతా బెనర్జీ ఒక ఫైర్ బ్రాండ్ లేడీ ఉండి కూడా ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళకు ఉరిశిక్ష వేయాలనేటువంటిది వస్తుంది. కాబట్టి మరి వారి యొక్క ఆశలకు భంగం కలగకుండా అందరికీ న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సంఘానికి, ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనటువంటి కోల్కతాలోని మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం, దారుణ హత్యను నిరసిస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ డాక్టర్లు, మెడికోలు గలమెత్తారు. ప్రాణాలను రక్షించే వైద్యులను రక్షించాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ నుండి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చి కోర్టు చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడారు. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం, దారుణ హత్యను నిరసిస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్లు, మెడికోలు గలమెత్తారు. ప్రాణాలను రక్షించే వైద్యులను రక్షించాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ నుండి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చి కోర్టు చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ వైద్యులు పనిచేసే ఆసుపత్రుల వద్ద రక్షణ కల్పించాలని అన్నారు. మహిళలపై అత్యాచారాలు ఆపండి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంటూ నినాదాలు చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పౌర సమాజం స్పందించాలని, మౌనంగా ఉంటే మరిన్ని దారుణాలు జరుగుతాయని మహిళా వైద్యులు అన్నారు. మెడికల్ కాలేజీల సంఖ్య పెంచడం కాదు, రక్షణ పెంచాలని వారు నినదించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, నర్సింగ్ స్టాఫ్, స్థానిక వైద్యులు పాల్గొన్నారు. భాగంగా మనం ఐఎంఐ డాక్టర్స్ ఈరోజు 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు అత్యవసర వైద్య సేవలు తప్ప మినహాయించి మిగతా సర్వీసెస్లన్నీ బంద్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో 9 నుంచి 10 గంటల వరకు ఓపీ సేవలు కానీ ఎలెక్టివ్ సర్వీస్ అందరికీ నా పేరు డాక్టర్ గిరిధర్. తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నల్గొండ, సూర్యాపేట, జనగాం వైద్య కళాశాలకి జోనల్ సెక్రటరీను. నేను ఇక్కడ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఒక అత్యంత ఘోరమైన పని, ఒక నీచమైన పని ఏది పరిగణిస్తారంటే ఒక స్త్రీకి గౌరవం దక్కనప్పుడు అది అత్యంత నీచమైన ఒక దేశంగా మనం పరిగణించాల్సి వస్తుంది. మన మీద ఇంకొక దేశం వచ్చి అటాక్ చేసినా కూడా ఇంత పరిస్థితి రాదేమో, కానీ మన దేశంలో మన స్త్రీని ఇంత నీచంగా రేప్ చేసి మర్డర్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు 9 రోజులు అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇట్లాంటి దురదృష్టకరం ఇంకొక ఏ దేశంలో కూడా రాకూడదు. మరి ఈ భారతదేశంలోనైతే ఏదైతే మనం అనుకుంటామో అత్యంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అనేది మాకైతే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇది డెమోక్రటిక్ కాదు, ఇది డెవిల్ కంట్రీ లాగా మారుతూ ఉందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంతటి ఘోరాన్ని ఇంకొక అమ్మాయికి కానీ ఇంకొక ఉమెన్కి కానీ మన భారతదేశంలో జరగకుండా అత్యంత త్వరగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము సూర్యాపేట జనరల్ హాస్పిటల్ నుంచి నిలదీస్తూ ఉన్నాము. మీరు దయచేసి అతి త్వరలో ఒక ఆర్డినెన్స్ కానీ ఒక చట్టం కానీ తొందరగా మీరు రిలీజ్ చేసి మాలాంటి యువతులని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రశాంతంగా పనిచేసి పేదలకు వైద్యం చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయతత్వం, నరజాతి చరిత్ర మొత్తం దరిద్రుల్ని కాల్చుకు తింటాం, బలవంతులు బలహీనులని బానిసలుగా చేయటం, ఇవే ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే అప్పుడు భూస్వాముల వల్ల జరిగితే ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల జరుగుతోంది. ఇప్పుడు కల్కటాలో జరిగిన ఘటన చెప్పడానికి నాకు సిగ్గుగా ఉన్నా సిగ్గు విడిచి మీ అందరికీ చెప్తున్నాను. మీ ద్వారా ఈ సమాజం అంతా కూడా ఒకసారి తలుచుకొని ఇది జరగటం మంచిగా చెడా అని ఆలోచించుకోవాలి. ఒక డ్యూటీ డాక్టర్ గారిని డ్యూటీ చేస్తున్న టైంలో అర్ధరాత్రి వారిని ఒక 20-30 మంది గూండాలు గ్యాంగ్ రేప్ చేశారు. అంటే డ్యూటీ డాక్టర్ గారు దేవాలయంగా భావించే వారి ఇల్లులాగా భావించే హాస్పిటల్లోనే గ్యాంగ్ రేప్ చేసి, ఆ గ్యాంగ్ రేప్ కూడా ఎట్లా చేశారంటే తన 2 కాళ్ళు ఒక గీతలాగా వచ్చినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఒళ్ళంతా రక్తమైంది, కళ్ళ గుడ్లలోకి ఒత్తి చంపేశారు. అంటే దీని అర్థం ఏంటంటే సమాజంలో రాక్షసులు పెరిగిపోతున్నారు,
ఈ రాక్షసులకి వెన్నుదన్నుగా రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నారు. ఆ హత్య జరిగిన గంట సేపటికి తూతూ మంత్రంగా ఎవరో ఒకళ్ళని వీరే హంతకుడు అని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మహిళా వైద్యురాలి పైన జరిగిన అమానుష దాడికి మేము నిరసనగా ఈరోజు ఇక్కడ అందరం కలవడం జరిగింది. దీనికి ఐఎంఏ పిలుపునిచ్చి అందరము ర్యాలీ తీయడం కూడా ఉంది. ఇప్పుడు ఈ సంఘటన అన్నది ప్రతి మహిళని, భారతదేశంలోని ప్రతి మహిళని మేల్కొల్పేలాగా ఉంది. అసలు భారతదేశంలో మాకు రక్షణ ఉందా లేదా అన్నది మాకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఒక వైద్యుడికి హాస్పిటల్ అన్నది ఒక దేవాలయం లాగా, అక్కడే మాకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ భారతదేశంలో మేము అసలు తిరగగలమా లేదా అన్నది మాకు అగమ్య గోచరంగా ఉన్నది. ఇంత అమానుష దాడికి పాల్పడిన వాడిని తప్పనిసరిగా మీరు శిక్షించాలని మేము గవర్నమెంట్ దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఒక వైద్యురాలిపై, డ్యూటీలో ఉన్న వైద్యురాలు, ఆ వైద్యురాలిపై జరిగిన దీనికి ప్రతి ఒక్కళ్ళు స్పందించి, ఒక డాక్టర్సే కాదు ప్రతి మహిళ కూడా స్పందించి దీని మీద మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడాలని అనుకుంటున్నాము. మా ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ర్యాలీను, ధర్నాను నిర్వహిస్తున్నాము. మా ఐఎంఏ ఏ కార్యాచరణ పాటించిన జస్టిస్ జరిగే వరకు మేమందరం పోరాడతామని తెలుపుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. తిప్పర్తి మండల చౌరస్తాను R&B నిధుల ద్వారా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గ్రామస్తుల చొరవతో తెరుచుకున్న బడి తలుపులు, ఆనందోత్సాహంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు. అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్ అన్న రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి. లింగారెడ్డిగూడెం తాళసింగారం కలిపేటటువంటి రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలన్న తెలుగుదేశం నాయకులు. తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను సత్కరించిన బొమ్మరపోయిన కేశవులు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఎస్ఆర్లో ఘనంగా రాఖీ సంబురాలు. నల్గొండ కేంద్రంలో తెలుగు రైతు బడి వారి ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజ్ మైదానంలో రైతుల కోసం అగ్రి షో ఏర్పాటు. జిల్లా గ్రామీణ వైద్యులు మరియు మహిళా గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. నల్గొండ ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల అన్నదమ్ములకు రాష్ట్ర స్థాయి అవార్డులు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో ఘనంగా మహాయజ్ఞ కార్యక్రమం. దేవరకొండలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన వైద్యులు. డాక్టర్లపై జరుగుతున్న దాడులు వెంటనే అరికట్టాలని డిమాండ్ చేసిన ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు.
నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టిన వైద్యులు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అన్న ప్రముఖ సినీ నటుడు మాస్కా దాస్ విశ్వక్సేన్. క్రైస్తవ పితామహుడు విద్యావేత్త డాక్టర్ విలియం కేరీ భారతదేశానికి చేసిన సేవలు మరవలేనివన్న జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ దుర్గం ప్రభాకర్. మిర్యాలగూడ పట్టణంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన జ్యోతి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం, దారుణ హత్యను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్లు మెడికోల నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.